ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి నమస్కారం. సార్, మీరు లాస్ట్ మంత్ ఒక మీటింగ్లో విద్యాశాఖ అధికారులతో మీటింగ్లో ఒక మాట అన్నారు. ప్రతి ప్రైవేట్ పాఠశాల బయట డిస్ప్లే బోర్డులో తమ పాఠశాల ఫీజుల వివరాలు పెట్టాలి, అలాగే పబ్లిక్ డొమైన్లో పెట్టాలి అని. నాకు తెలిసి వేలాది ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఒక్క ప్రైవేట్ పాఠశాలలో కూడా అలా డిస్ప్లే బోర్డులో ఫీజులు అనేవి పెట్టలేదు, ఫీజులు డిస్ప్లే చేయలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. పోయిన నెల మీరు చెప్పింది దాదాపు నెల రోజులు కావస్తుంది, నెల అయిపోయింది అప్పటికి. అయినా కూడా ఒక్కరు కూడా ఫీజులు డిస్ప్లే అనేది పెట్టలేదు. మరి మీరు లేదంటే మీ శాఖ లేదంటే మీ ప్రభుత్వం ఒక్క పాఠశాల పైనైనా చర్యలు తీసుకుందా? ఒక్క పాఠశాలకైనా నోటీస్ అనేది ఇచ్చిందా? ఒక్క పాఠశాల నుండైనా వివరణ తీసుకునే ప్రయత్నం చేసిందా? ఎక్కడ ఏ వార్తాపత్రికలో కూడా రాలేస్తారు ఇప్పటివరకు. అది ఎందుకు అంటే మీ మాటలు స్టేట్మెంట్స్ వరకే ఆగిపోతాయా? ఆచరణలో రాదా? మీరనే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే అధికారంలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టడంలో, అడ్డుకట్ట వేయడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. అమ్మ ఒడి అని, తల్లికి వందనమని 13,000 రూపాయలు వేస్తే తల్లిదండ్రులకు ఊరట కాదు సార్. ఇలా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల దోపిడీని అడ్డుకోవాలి, అరికట్టాలి, ఫీజుల నియంత్రణ చేయాలి. ఫీజుల నియంత్రణ కోసం ఒక చట్టాన్ని తేవాలి, ఒక అధికారులను పెట్టాలి, దానికోసం పర్యవేక్షించడానికి డిఈఓలు, ఎంఈఓలకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి. ఇది నిజంగా తల్లిదండ్రులకు మీరు చేసే ఊరట, సహాయం అంటే అది. కాబట్టి ఒక్క పాఠశాల కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, డిస్ప్లే బోర్డులో పెట్టలేదు. అయినా కూడా ఆ పాఠశాలల మీద చర్యలు లేవు, పాఠశాలలకు నోటీసులు లేవు, హెచ్చరికలు లేవు. మీరు అది చేయనప్పుడు ఇక మాటలు ఎందుకు సార్ చెప్పండి? ఎంతమంది తల్లిదండ్రులు చూడ, ఆల్రెడీ అడ్మిషన్స్ అయిపోయాయి. ఆల్రెడీ అన్ని పాఠశాలల్లో కూడా యూనిఫామ్స్ మొదలుకొని, బుక్స్ మొదలుకొని, నోట్బుక్స్ మొదలుకొని అన్నీ కూడా సేల్ చేసేసారు. ఎంత దారుణంగా ఉంది ఆలోచించండి విద్యార్థులు, తల్లిదండ్రుల పరిస్థితి. తల్లికి వందనం వేసాం 13,000 అని చెప్పి గొప్పలు చెప్పుకుంటే సరిపోతుందా చెప్పండి? ఈ సమస్యలు ఎప్పుడు తీర్చేది? తాత్కాలికంగా మన పరిష్కారం చూపడం కాదు కదా కావాల్సింది. తల్లిదండ్రుల సమస్యకి ఆర్థికంగా నలిగిపోతున్నారు సార్, చితికిపోతున్నారు. వారికి శాశ్వత పరిష్కారం చూపించాలి ఏ ప్రభుత్వమైనా సరే. కాబట్టి మీ మీద కూడా ఆ హోప్ ఉండింది నాకు, తప్పకుండా మీరు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పి. ఇంకా ఏం పెడతారు సార్? మొత్తం అడ్మిషన్స్ అన్నీ అయిపోయి, ఆల్రెడీ ఫీజులు కట్టేసి, ఫీజులు కమిట్మెంట్ అయిపోయి, బుక్స్ అన్నీ కూడా తీసుకున్నాక ఇంకేం చేస్తారు చెప్పండి? ఇది మాత్రం చాలా బాధ కలిగించింది సార్ నాకు, మీరు యాక్షన్ తీసుకోకపోవడం. సారీ.